నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ తుఫాన్ రేగింది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేసిన అక్రమ అరెస్టేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఇక అధికార కూటమి మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నకిలీ మద్యం కింగ్ పిన్ ఆటకు ఎండ్ కార్డు వేశామని చెబుతున్నారు కూటమి నేతలు. ఈ కేసులో నెక్స్ట్ ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దీని వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదని కూటమి నేతలు పేర్కొంటున్నారు. ఇకపోతే కల్తీ మద్యం వ్యవహారం అనేది ఏపీని కుదిపేసిందనే చెప్పాలి. కాసులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడేవారిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇక తీగలాగితే డొంక మొత్తం కదిలిందని ఆయన అంటున్నారు. అసలు సూత్రధారులు పాత్రధారుల బండారం బయటపడిందని ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో A1 గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లాకు చెందిన మొలకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టమని జోగి రమేష్ తనకు సూచించారని పోలీసులకు జనార్దన్ రావు చెప్పినట్లు బయట ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కేసులో తన ప్రమేయం లేదని ఇటీవల విజయవాడ దుర్గమ్మ మెట్ల దగ్గర అరచేతిలో హారతి పెట్టుకుని జోగి రమేష్ ప్రమాణం చేశారు. మరోవైపు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. మరోవైపు అమ్మవారి సన్నిధిలో జోగి రమేష్ అసత్య ప్రమాణం చేశారు కాబట్టి అమ్మ ఆగ్రహించిందని, ఆయన అరెస్టుతో తన పేరు బయటకు వస్తుందని జగన్ భయపడుతున్నారంటూ కామెంట్స్ చేశారు బుద్దా వెంకన్న. జోగి రమేష్ అరెస్టు విషయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లారు పోలీసులు. ఎంతసేపటికి ఆయన ఇంట్లో డోర్స్ క్లోజ్ చేసుకుని బయటకు రాలేదు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కార్యకర్తలు జోగి రమేష్ ఇంటికి వచ్చి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత బయటకు రావడంతో జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరుడు ఆరిపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ అరెస్ట్ అనేది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో నకిలీ మద్యం తయారీ జరిగితే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సిబిఐ విచారణ జరపాలని పిటిషన్ వేసిన మరుసటి రోజే జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు జగన్. భయంతో చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు వైసీపీ చీఫ్. మరోవైపు రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆరోపించారు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలని ఈ కేసులో తనని ఇరిగించారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు జోగి రమేష్. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో మాత్రం జోగి రమేష్ అరెస్ట్ తీవ్ర కలకలం రేపుతోంది.